జేబీఎం సోదరులారా, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకంగా జేబీఎంలు. ఒక వీడియో ఫేస్బుక్ లో చూడడం జరిగింది. చాలా దారుణమైన మాటలు మాట్లాడడం జరుగుతుంది. మరి అసలు బుద్ధి జ్ఞానం నాలెడ్జ్ ఉందో లేదో తెలియదు కానీ ఆ వ్యక్తికి ఎవడైతే మరి మీరు విమర్శలు చేద్దాం అనుకున్నారో, కులం కానీ ఈ రిజర్వేషన్ కానీ మీకు ఏమన్నా అడ్డంకం వచ్చినాయా ఆ వ్యక్తి కోసం మాట్లాడినాకే? మీకు ఎవరైతే ఆ వ్యక్తి కోసం మీరు స్పందించి మాట్లాడండి అంతే తప్ప కులాన్ని తీసుకొచ్చి కులాన్ని లేకపోతే ఈ రిజర్వేషన్ని తీసుకురావడానికి అవసరం అంటారా? మీకు ఆ రిజర్వేషన్ ఎందుకు కల్పించారు? మాకు అక్కడ స్థానం లేదు, అక్కడ స్థానం ఇవ్వట్లేదు, దానికోసం రిజర్వేషన్ కల్పించారు ఆ వర్గాలకి. ఏంటి చదువుకునే నాలెడ్జ్ లేదా? చదువుకున్న వాళ్ళు ప్రపంచాన్ని ఏలులో ఉండరు మేము, ఈ ప్రపంచాన్ని ఏలులో మేము. ఏంటి మాలో ఉన్న పద్మ ఎవరికో ఉండదు, కానీ ఏంటంటే మాలో అంత స్థాయికి వెళ్ళే శక్తి కానీ ఏంటి పలుకుబడి కానీ లేక ఇక్కడ ఇంకా మేము ఈ విధంగా ఉన్నాం. లేకపోతే ఏ స్థాయిలో ఉండాలో ఆ స్థాయిలో మాకు ఆ జ్ఞానము, ఆ నాలెడ్జ్, ఆ ప్రతిమ మాకు ఉంది. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడినా కాదు. ఒక ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఏ విధంగా ఇవ్వాలి ఇంటర్వ్యూ, ఆ ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు కూడా బుద్ధి జ్ఞానం లేదు. ఎలాంటి వాళ్ళు మాట్లాడే వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తున్నారు, ఏం మాట్లాడాలో ఏం మాట్లాడుకోదో తెలియట్లేదు. మీడియా మిత్రులారా, ఒక వీడియో పెడతాను, ఆ వీడియో చూడండి ఏ విధంగా మాట్లాడుతున్నాడో. అది కొంతమంది స్పందించారు, ఆల్రెడీ సారీ కూడా చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరికి ఇది అలవాటు అయిపోయింది. రిజర్వేషన్ కోసం మాట్లాడినాం, కులం కోసం మాట్లాడినాం. ఏంటి ఎవడైతే నీకు ఆ వ్యక్తి కోసం ఇబ్బంది కలిగిందో ఆ వ్యక్తి కోసం పేరెట్టి మాట్లాడు, ఆడికి కౌంటరు అంతే తప్ప రిజర్వేషన్ కోసం నీకు ఎవడిచ్చాడు హక్కు? నీకు ఎవడిచ్చాడు అన్నాను? ఇది ప్రజాస్వామ్యం. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడక ఎవడైనా సరే ఇలాంటి వ్యాఖ్యలు చేసినోడికి గుణపాఠం చెప్పాలి సోదరులారా. శరీర శిక్షలో ఇవ్వాలి ఇలాంటి వాడు మాట్లాడడం. ఎందుకంటే నెక్స్ట్ మాట్లాడేవాడు భయపడాలన్నమాట. మరి ప్రతి ఒక్కరు అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ వీడియో పెడతాను చూడండి. జై భీమ్, జై భారత్, జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్. రిజర్వేషన్ ఇచ్చింది ఎకనామికల్ గా అడుగుతుంటారు కాబట్టి ఇచ్చారు. అటువంటి క్యాస్ట్లకి ఎవరికి ఓన్లీ మాలాంటి మాదిగా అంటే డారాది చెత్తగాళ్ళకి